గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలా మందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉంటూ ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అనమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే ఓకేనా, మనకి ముందుగా అనుకున్నట్లుగానే మీనరాశికి వచ్చేసాం.
ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా ప్రయోగాలు త్వరగా ఫలిస్తాయి. ఎట్లా అంటే కొన్ని రకాల విద్యలు ఉంటాయి. మనం అనుకుంటున్నాం కదా, ఆ విద్యల్లో హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, మందు పెట్టడం, యక్షిణి విద్యలు, భాగల్ముఖి, భానుమతి, అలానే స్పిరిట్ ప్రేయర్స్, అలానే కాలభైరవునిది, కాళికామాత, ఇలా ఎన్నో రకాల అష్టదిబ్బందులు చేసేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. అందులోనూ ఈ యొక్క మీనరాశి వారి మీద ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన, చిరాకు కాకుండా వారికి ఎంత కష్టపడ్డా, ఎంత ఇష్టపడ్డా వాళ్ళకి సహాయం చేయాలని ఒక తత్వం ఉంటుంది. కాబట్టి ఏదైనా మనసులోనే పెట్టేసుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు కాబట్టి, శత్రునైనా ప్రేమించేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వారు కాబట్టి ఎంత బాధను వారే భరేస్తారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు. వీరు ఆకలితో అనుకుంటే ఎదుటి వాళ్ళకి పెట్టాలనుకుంటారు. ఎప్పుడు కూడా వారు బాగుంటే బాగుండు, వారు బాగుంటే బాగుండు, నా ఎదురు వాళ్ళు బాగుంటే బాగుండు, పక్కన వారు బాగుంటే బాగుండు, వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్న వారిలో ఒకరు మీనరాశి వారు. అందుకని అలాంటి వారి మీద, మంచివాడు కాబట్టి అలాంటి వారి మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి విధానం చాలా ఉంది. అయితే వారిలో ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే అలసట, ఆందోళన, ఈ స్ట్రెస్ ఫీలు, వెసులుబాటు లేకపోవటం, జాబులో వెసులుబాటు లేకపోవటం, స్థల మార్పిడి, పొద్దుగులు ఇల్లు మారటం, కొనుక్కోలేకపోవటం, సొంత గృహం అనేది లేకపోవడం, కారు అనేది లేకపోవడం, మన కింద వాళ్ళందరూ పై స్థాయికి వెళ్తున్నారు అనుకోవటం. అలానే వీరిలో ఇంకో ఆందోళన ఏంటంటే కనుక ఈ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఆస్తమా లాంటిది రావటం, హెడేక్ లాంటిది రావడం, కళ్ళు కనపడకపోవడం, అలానే వీరిలో ఈ యొక్క సైనస్ ప్రాబ్లం రావడం, అలానే వీరికి ఇంకా కూడా థైరాయిడ్ ప్రాబ్లం లాంటిది రావడం, ఆ గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, ఉపశెట్టి రావడం, స్టమక్ లో ఈ యొక్క స్టిస్ట్ అనేది రావడం, స్టమక్ లో ఓవరీస్ ప్రాబ్లమ్ రావడం, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, మంత్లీ ప్రాబ్లమ్స్ రావడం, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, బ్రౌన్ డిశ్చార్జ్ అవ్వడం, పిల్లలు పుట్టలేకపోవడం, పిల్లలు పుట్టిన వాళ్ళలో బాలారిష్ట రోగాలు రావడం, ఇవన్నీ కూడా వారిలో పెట్టినటువంటి దానికి ఇవన్నీ కూడా శిక్ష అనుభవించడం అనమాట. ఇవన్నీ వారి జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశాంతదశ ప్రకారంగా, గోచార ప్రకారంగా, లేకపోతే నవగ్రహాల ప్రకారంగా, నవధాన్య ప్రకారంగా, లేకపోతే కాదు, నవాంశ ప్రకారంగా కూడా అవి కాదు. వీరిలో అన్ని రకాలు బాగుంటాయి. కానీ ఎదుటి వారు చేసినటువంటి విద్య వల్ల, చేపించినటువంటి క్రియ వల్ల మాత్రమే ఇది మనం అనుభవిస్తున్నాం. మీనరాశి వారికి ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి ఎవరైనా చేయించుంటారు మీకు, అందుకని మీకు ఈ ఆందోళన, చిరాకు పడుతూ ఉంటారు. కోపం ఎక్కువ వస్తుంది, అరవలేరు, మాట్లాడలేరు, చికాకు పడతారు. ఎదుటి వ్యక్తితో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడలేరు. మీరు ఎప్పటికి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆలోచనలో ఉంటూనే ఉంటారు. మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఎదగలేని జీవితాలు ఉంటాయి. ఎప్పుడు బదిలీ అవుతూనే ఉంటారు. అలాంటి ఏమైనా ఉంటే మీకు జాత ప్రకారంగా కాదండి, అది మీకు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అది మీకు దగ్గరలో ఎవరైనా గురువు ఉంటే ఒక్కసారి సందర్శించండి. అక్కడ వారి సలహాలు తీసుకుంటే మీకు ఏదైనా మంచి జరిగేదానికి ఆలోచన ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక మీకు ఏదో నెగిటివ్ జరుగుతుంది అని అర్థం. కొంతమేర ఉపశమనం రావడానికైతే లక్ష్మీ అమ్మవారికి కానీ, లలిత సహస్రనామం కానీ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోండి గురువారం రోజున. కొంతమేర ఇంకా ఉపశమనం రావాలంటే వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం శనివారం రోజున, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉదయం సమయంలో ఏ రోజైనా చేయించుకుంటే మీకు కొంతమేర ఉపశమనం అనేది లభిస్తుంది. ఏ ఆలయానికి వెళ్ళినా 5 కొబ్బరికాయలు, మినిమం 5 నారికేళములు సమర్పించండి. కుంకుమార్చన చేయించుకోండి. పంచామృత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి కానీ, శివాలయంలో కానీ చేయించండి. వీటి ద్వారా కొంతమేర నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, అలానే పూర్వీక శాపం, అలానే మీకు జరిగిన హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి కొంతమేర పోతాయి. అలానే మీకు కాటుక ఉంటుంది. మనకి ఈ కాటుక తీసుకొచ్చి ఇక్కడ ఆలయంలో పెట్టించేసి ఆ కాటుకుని ప్రతిరోజు కూడా మీరు అరికాలికి పెట్టుకోండి, తల నడినెత్తిని పెట్టుకోండి. దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది. బాదమాయలు తెచ్చుకోండి. ప్రతిరోజు కూడా బాదమాయలు శానిటైజర్ లాగా 2 డ్రాప్స్ తీసుకొని అది చేతులు రుద్దుకోండి. దాని ద్వారా మీకు చెడు అనేది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె కూడా అలానే మీరు స్నానం చేసిన వెంటనే ఆవాల నూనె 1 టీ స్పూన్ చేతిలో వేసుకొని ఇలా తీసుకుని తల మీద 1 డ్రాప్, షోల్డర్స్కి, అరిచేతులు, నాభి, అరికాళ్ళకి కూడా ఒక్కొక్క డ్రాప్ చొప్పున రాసుకుంటే మీలో ఉన్నటువంటి ఆ ఆందోళన, చిరాకు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఇలాంటి ఏమైనా జరిగి ఉన్నా, అలాంటి సింప్టమ్స్ మీలో ఉన్నా కూడా చిన్నగా తగ్గుముఖం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే సునాముని అంటారు, అంటే సునాం కాకు అంటారు. ఆ సునాముని కాకు పౌడర్ 1 టీ స్పూన్ పౌడర్ కూడా
వారంలో ఒకసారి 15 రోజులకు ఒకసారి నోట్లో వేసుకొని లైట్ హాట్ వాటర్ తాగితే మీలో లోపల ఉన్నటువంటి చెడు నెగిటివ్ కూడా మీకు పోయేదానికి, గ్రంథుల్లో సమస్య కూడా మీకు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. అలా నెగిటివ్ పోతే మీకు 50 సంవత్సరాలు వచ్చిన నిగనిగలాడుతున్నటువంటి 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారిగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ఆందోళన, చికాకు అన్ని పోయేలా ఉంటాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయండి. ఇంకా మీకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ మీ సమీపంలో గురువుని సందర్శించడం, వారిచ్చేటువంటి పరిహారాలు పాటించడం, అలానే నాలాంటి వారికి కూడా ఎవరికైనా ఉంటే ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇలాంటి చేసుకొని ఈ రాశి వారు కూడా అదృష్టమైనదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ మీకు రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.